వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అంతటా కూడా ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. భక్తుల కోలాహలం నడుమ గణేష్ నిమజ్జనం కూడా జరుగుతోంది. సో ప్రస్తుతం చార్మినార్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాత బస్తీలో కొద్దిగా నెమ్మదిగా విగ్రహాలు శోభయాత్రలోకి రావడం జరిగింది. ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఏదైతే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా బారులు తీరాయి. అయితే ముందు ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ నిమజ్జనం తర్వాత ఓల్డ్ సిటీ పైన పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడే నెమ్మదిగా చార్మినార్ నుంచి మోంజా మార్కెట్ వైపు విగ్రహాలు కదులుతున్నాయి. పాత బస్తీపై ఇప్పటికే చాలా సమస్యాత్మకమైన ప్రాంతాలని గుర్తించారు. ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి కూడా ప్రత్యేకమైన వినాయకుల మండపాలకు సంబంధించి డెకరేషన్, వివిధ రకాల డెకరేషన్స్తో కూడా వినాయకులను తీసుకొస్తున్నారు. ఇక్కడ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది యువకులు ఒక బ్యానర్ ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ వస్తారు? లలితాబాగ్ సరస్వతి నగర్, లలితాబాగ్ సరస్వతి నగర్ సూపర్ సిక్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్. అయితే చాలా మంది యువత కూడా ఇక్కడ కొన్ని బ్యానర్లు అయితే ప్రదర్శిస్తున్నారు. సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పేసి కూడా వినాయక శోభాయాత్రలో వాళ్ళు ఈ బ్యానర్లకు సంబంధించి ప్రదర్శిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? సార్, మేము సరస్వతి నగర్ లలితాబాగ్ నుంచి వచ్చాము. సూపర్ సిక్స్ ఫ్రెండ్స్ సంవత్సరం తీసుకుంటారా వినాయక? ఏం సార్, ఈ సంవత్సరం ఇలానే శోభయాత్ర ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు కానీ పోలీస్ ఏర్పాటు అంతా బాగుంది సార్. ఈసారి అంతా ఓకే సార్, నో ప్రాబ్లం. ఏంటైంది ఈసారి ఓల్డ్ సిటీలో శోభయాత్ర? ఓల్డ్ సిటీ శోభయాత్ర అంతా శోభలంగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. కానీ మా హిందూ ప్రజలను మాత్రం బయట దేశంలో చాలా ఘోరంగా చేస్తున్నారు సార్. దాని గురించి చూడొచ్చు, కొద్దిగా లేట్గా ఓల్డ్ సిటీ నుంచి విగ్రహాలు బయలుదేరడం జరిగింది. ఇంకా ఓల్డ్ సిటీలో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చార్మినార్ దాటిన తర్వాత పూర్తిగా ఎన్టీఏ మార్కెట్ అదేవిధంగా హ్యాబిట్స్ సమస్యాత్మకమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలతో మినిట్ టు మినిట్ కమాండ్ కంట్రోల్ నుంచి కమిషనర్తో పాటు డీజీపీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా సౌత్ జోన్ డీసీపీతో పాటు మరో డీసీపీ ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కితే నెమ్మదిగా కొనసాగుతుందో అక్కడికి స్పెషల్ పార్టీలు వెళ్ళి వెంటనే శోభయాత్రని ముందుకు కదిలే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా మంది యువత ప్రత్యేక అలంకరణలతో 10 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత వినాయక విగ్రహాలని ఎంతో ఆరాధ్యంగా పూజించిన తర్వాత నిమజ్జనానికి కూడా అంతే గొప్పగా తీయాలని చెప్పేసి కూడా తమ టస్కర్ల పైన వివిధ డెకరేషన్లతో పాటు పెద్ద ఎత్తున యువత కానీ కుటుంబ సభ్యులుగా ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా చంద్రాయన్గుట్ట, ఫలక్నామా, చత్రినాక అదేవిధంగా ఓల్డ్ సిటీలోని పలు మార్గాల్లో నుంచి చార్మినార్ దగ్గరికి విగ్రహాలన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా రాత్రి 11 కూడా దాటే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద వినాయకులన్నీ కూడా బారులు తీరాయి. ఇంకా దాదాపు శాలిబండ నుంచి ఫలక్నామా వరకు కూడా ఈ క్యూ లైన్ అంతా ఉంది. ఇక నెమ్మదిగా ఇక్కడ నుంచి అయితే విగ్రహాలన్నీ కూడా కదులుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 4 వేల విగ్రహాలు ఓల్డ్ సిటీ నుంచి బయలుదేరడం జరిగింది. ఇంకా వెయిటింగ్ లో చాలా విగ్రహాలు ఉన్నాయి. వీటికి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు మొత్తం ఓల్డ్ సిటీకి సంబంధించి ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఆ కానిస్టేబుల్ ని ప్రతి ఒక వెహికల్ కి అలర్ట్ చేయడం జరిగింది. ఆ కానిస్టేబుల్ ఆ వెహికల్లో ట్యాంక్ బోర్డ్ లో నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా అతను ఆ వెహికల్లోనే ఉంటాడు. ఇక ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా వినాయక శోభాయాత్ర జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ ప్రజలే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా వినాయక శోభాయాత్ర తిలకించడానికి చార్మినార్ పరిసర ప్రాంతాలకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు జిహెచ్ఎంసీతో పాటు గణేష్ ఉత్సవ సమితి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటితో పాటు ఫుడ్ కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా అందించారు. ఇంకా నెమ్మదిగా ఓల్డ్ సిటీ నుంచి విగ్రహాలన్నీ కూడా కదులుతున్నాయి. ఇంకా వచ్చి శోభాయాత్రలో చేరే భారీ విగ్రహాలు ఇంకా
వచ్చే అవకాశం కనబడుతుంది. మనం చూడొచ్చు దాదాపు కిలోమీటర్ల మేర విగ్రహాలన్నీ కూడా క్యూ లైన్లో నెమ్మదిగా బయలుదేరుతున్నాయి. ఉదయం మధ్యాహ్నం 1 తర్వాతనే ఓల్డ్ సిటీకి సంబంధించిన శోభాయాత్రలో ఎక్కువగా విగ్రహాలు వచ్చాయి. ఉదయం 9 నుంచి 1 గంటల వరకు, కానీ విగ్రహాలు రాలేదు. ఇక్కడ కోలాహలం జరగాలి. కానీ సాయంత్రం అయ్యే కొద్దీ పూర్తిగా విగ్రహాలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ శోభాయాత్రను తిలకించడానికి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా కూడా నించొని చూస్తున్నారు. పెద్ద పెద్ద వినాయకులు చూస్తూ ఆ భక్తికి సంబంధించి ఏదైతే 9 రోజుల పాటు పూజించుకొని. ఎక్కడి నుండి వచ్చారు మీరు? చంద్రాన్విత ఎట్లా జరుగుతుంది శోభాయాత్ర? మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటూ ఉంటాము. సౌత్ జోన్కి సంబంధించిన ప్రాంతం ఇది. శోభాయాత్ర ఉదయం నుంచి ప్రారంభమయ్యి దాదాపు ఇప్పుడు 8 గంటలు కావస్తుంది. ఎక్కడ అలసట లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసింది. మహిళలకు కానీ అదేవిధంగా ఉచిత రైలెట్లు ఉండొచ్చు, వాటర్ వ్యవస్థ ఉండొచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఉండొచ్చు. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రేన్స్ విషయంలో అయితే బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రభుత్వం ఈసారి మంచిగా ప్రొవైడ్ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క శోభయాత్ర మనం చూసుకున్నట్టయితే గతంలో ఈ శోభయాత్ర దాదాపు 12-1 గంటల వరకు ఈ శోభయాత్ర నెమ్మదిగా సాగుతుండే. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు 60-70% సౌత్ జోన్ నుంచి వినాయకులు మొత్తం కూడా వచ్చేసినాయి. ఇంకో 30% ఉంటాయి. 10 గంటల లోపల ఖచ్చితంగా సౌత్ జోన్ వినాయకులన్నీ కూడా మూవ్ అయిపోతాయని నేను ఎంత సమయం పట్టే అవకాశం? 10 నుంచి 11. దాదాపు నేను కూడా గణేష్ ఉత్సవాలలో ఒక క్రియాశీలకంగా ఒక 10 సంవత్సరాలు పనిచేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి మీద మొన్న పోటీ చేయడం జరిగింది. అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి శోభయాత్రలో ఇంకా విగ్రహాలన్నీ కూడా తరలి వస్తున్నాయి. చాలా మంది భక్తి కోలాహలంలో చాలా మంది భక్తులు ఎంతో సంతోషంగా ఈ శోభయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ప్రియ, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.